హాయ్ అండి. అమెజాన్‌లో అయితే రోల్ అయితే ఆర్డర్ పెట్టేసాను. వచ్చేసింది. దీనికోసం చాలా రోజుల నుంచి ఒక 1 మంత్ నుంచి అయితే సెర్చ్ చేస్తున్నాను. ఏది తీసుకోవాలో కన్‌ఫ్యూజన్‌లో రోజు ఎతకడం, క్లోజ్ చేయడం అలానే చేస్తున్నాను. కానీ ఇంక ఈరోజు డిసైడ్ అయిపోయి స్టెయిన్‌లెస్ స్టీల్‌లో అయితే రోల్ అయితే ఆర్డర్ పెట్టాను చిన్నది. వచ్చేసింది. ఓపెన్ చేస్తున్నాను ఎలా వచ్చిందో చూద్దామని. నాలాగే మీలో కూడా చాలామంది ఏది తీసుకోవాలని కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఇదైతే బెస్ట్. చూసేద్దాం ఎలా వచ్చిందో. అమెజాన్‌లో అయితే చాలా టైప్స్ ఉన్నవి. చిన్నవి రోళ్ళు. స్టోన్స్‌లో గానీ, మార్బుల్స్‌లో గానీ అయితే టైప్స్ ఉన్నవి. వుడ్‌వి గానీ ఉన్నాయి. ఏది తీసుకోవాలని చాలా రోజుల నుంచి అయితే థింక్ చేస్తున్నాను. మార్బుల్స్‌లో తీసుకుంటే గట్టిగా కొడితే పగిలిపోతుందేమో అని డౌట్ ఉన్నది. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో అయితే మనం కొంచెం కాస్ట్ పెట్టి తీసుకున్నామంటే పర్మనెంట్‌గా ఉండిపోతుంది. మాటి మాటికి మార్చకుండా. అలా స్టోన్స్‌లో గాని ఇవి ఓల్డ్ అయిపోయాయి కదా! ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ప్రతిదీ అయితే స్టీల్‌లోనే ప్రిఫర్ చేస్తున్నారు. ఇదైతే స్టాండర్డ్‌గా అయితే ఉంటది కదా మనకి. ఈ స్టీల్‌లో ఏం కొన్నా కిచెన్‌లోకి నాకైతే బంగారం కొన్నంత ఫీలింగ్ వస్తుంది. స్టీల్ వస్తువులు ఎందుకో చాలా ముద్దుగా ఉంటాయి. వాడుతున్న మంచిగా అనిపిస్తుంది. దీనికైతే పైన లిడ్ కూడా ఇచ్చారు. మనం దంచేటప్పుడు పైకి ఎగిరిపోకుండా పైన లిడ్ కూడా ఇచ్చారు. ఇదైతే నాకు 1006 రూపీస్ అయితే పడింది అమెజాన్‌లో. ఇదైతే టీ పెట్టుకునేటప్పుడు కానీ, రసం చేసేటప్పుడు కానీ మంచిగా యూజ్ అవుతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్‌కి గానీ మంచిగా స్టవ్ దగ్గర మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొన్ని మిరియాలు, చిన్న ఎల్లిపాయ అయితే నేనైతే దంచుతున్నాను. దంచి మీకు చూపిస్తాను ఎలా అవుతుందని. ఇదైతే దంచేటప్పుడు సౌండ్ కూడా రాకుండా కింద లిడ్ లాగా చిన్నది పాలిథిన్ కవర్తో చిన్న ప్యాక్ అయితే కింద ఇచ్చారు. మనం దంచేటప్పుడు సౌండ్ కూడా రాదు ఇంకా. ఇలా పోపు పెట్టేటప్పుడు చిన్నగా వెల్లుల్లిని క్రష్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి చిన్న క్రషర్ కానీ రోల్ కానీ కొనాలంటే స్టీల్ అయితే బెస్ట్. పర్మనెంట్గా ఉంటుంది. ఇక్కడ లాస్ట్ టైం అయితే అల్యూమినియంది అయితే తీసుకున్నారు మా వారు. ఇదైతే అసలు యూజ్ చేయలేదు. పిల్లలు అయితే ఆడుకోవడానికి యూజ్ చేస్తున్నారు. అల్యూమినియం అయితే ఇలా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ రివ్యూ మీకు కానీ యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ నా ఛానల్ అయితే ట్రైపాడ్ రివ్యూ చేస్తున్నాను. మీకు కావాలంటే వెంటనే ఛానల్ని ఫాలో అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. వెంటనే వీడియో